సాయంత్రం అవ్వంగానే వేడివేడిగా టీతో క్రిస్పీగా స్నాక్స్ తినాలనిపిస్తుంది. నేను గుజరాతీ ఫేమస్ రెసిపీ ఫాఫ్డాని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. హాయ్ అండి, నమస్తే. నేను మీ మౌనిక. వెల్కమ్ బ్యాక్ టు మదిరా కిచెన్. తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: శనగపిండి, సాల్ట్, అజ్వైన్ అంటే వాము, సోలా పొడి, ఇంగువ, పసుపు, నూనె. ముందుగా ఒక పెద్దగా ప్లేట్ని తీసుకొని అందులోకి ఇక్కడ నేను 1 కప్పు శనగపిండిని తీసుకుంటున్నాను. ఈ శనగపిండిని జల్లించుకోవాలి. శనగపిండి అనేది సాఫ్ట్గా ఉంటే ఫాఫ్డా అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఇప్పుడు ఒక కప్ని తీసుకొని అందులోకి 1/2 స్పూన్ వరకు బేకింగ్ సోడా, కొద్దిగా దంచిన ఇంగువ, అలాగే 4 స్పూన్స్ వరకు వాటర్ని వేసి ఇదంతా కూడా బాగా కలపాలి. వాటర్లో అంతా కూడా మిక్స్ అవ్వాలి. దీన్ని కాసేపు ఇలా పక్కన ఉంచుకుందాము. ఇప్పుడు శనగపిండిలోకి సాల్ట్ తగినంతగా వేసుకొని, అలాగే ఒక 1/2 స్పూన్ వరకు అజ్వైన్ అంటే వామును తీసుకోవాలి. అది కూడా ఇలా రామాలి, అప్పుడే వాము వాసన అనేది బాగా వస్తుంది. ఇదంతా కూడా ఇలా స్ప్రింకిల్ చేసేసి ఒకసారి అలా కలుపుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి ఆయిల్ని వేసుకోవాలి. ఒక 1 స్పూన్ వరకు వేస్తే సరిపోతుంది. ఒకసారి అలా అంతా మిక్స్ చేసి దగ్గరికి చేసుకొని ఒక బాల్ లాగా చేస్తే స్టిఫ్గా అలా కూర్చుంది అంటే ఆయిల్ సరిపోయినట్టు. లేదు అంటే ఇంకొంచెం ఆయిల్ వేసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు. నాకు ఇక్కడ 1.5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ పడింది. నెక్స్ట్ ఇందులోకి మనం వాటర్లో మిక్స్ చేసుకున్నాం కదా, అదంతా కూడా వేసేయాలి. సోలా పొడి అండ్ ఇంగువని మిక్స్ చేసాము. ఈ సోలా పొడి ప్లేస్లో కావాలంటే పాప్రికర్ యూస్ చేస్తే ఇంకా క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు ఈ పిండిని బాగా నాదాలి. ఎంత నాదాలి అంటే మనము ఇలా స్ట్రెచ్ చేస్తే అది బాగా స్ట్రెచ్ అవ్వాలి. మనం నాదలేకపోతే ఇలా ఏదైనా తీసుకొని అలా దంచుకుంటే కూడా సరిపోతుంది. ఇలా సాగితేనే మనకు ఫాఫ్డా అనేది ఈజీగా మనం చేతితో ప్రెస్ చేసినప్పుడు పెద్దగా అవుతుంది. అట్లా వచ్చినప్పుడు మనం 1 స్పూన్ వరకు ఆయిల్ని వేసి జస్ట్ అట్లా ఒకసారి కలిపేసుకోవాలి. మరీ ఎక్కువగా నాదకండి. ఇప్పుడు చూడండి, అలా స్ట్రెచ్ చేస్తే బాగా సాగాలి. పర్ఫెక్ట్. పిండి అనేది ఇలా ఉంటేనే మనకు ఫాఫ్డా అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది. అంతే. ఇప్పుడు ఒక బాండిని తీసుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోవాలి. నెక్స్ట్ మనము ఒక నాప్కిన్ని ఉంచుకోవాలి అండ్ దానిపైన చాపింగ్ బోర్డ్ని పెట్టుకొని కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని ఈ పిండిని కొంచెం పెట్టేసి, ఇదే ఇంపార్టెంట్ స్టెప్, సిలిండ్రికల్ షేప్లో చేసిన పిండిని ఇలా ప్రెస్ చేసి ముందుకి తోయాలి. స్లోగా ప్రెస్ చేయాలి. అది సాగాలి పిండి. అప్పుడే మనకు సైడ్స్కి క్రాక్స్ అనేవి వస్తాయి. అంతే. ఇప్పుడు ఒక నైఫ్ని తీసుకొని స్టార్టింగ్లో కొద్దిగా అలా లేపి ఫాస్ట్గా ముందుకి లాగేసేయాలి. అంతే. ఈజీగా మనకి లేస్ వచ్చేస్తుంది. ఆయిల్ అనేది మీడియం హీట్గా ఉన్నప్పుడు ఫాఫ్డాని ఇందులోకి వేయాలి. అలా వేసినప్పుడే మనకు స్లోగా పైకి వచ్చేసి చిన్న చిన్న బబుల్స్ ఫాఫ్డా మీద ఫామ్ అవుతాయి. కొద్దిగా సేపు అయ్యాక ఇలా పుల్కా ప్లక్కర్ని తీసుకొని అలా ఫ్లిప్ చేసుకోవాలి. ఇది మనకు పూర్తిగా రెడిష్గా తీస్తే టేస్ట్ అనేది బాగుండదు. సో లైట్గా గోల్డెన్ కలర్లో తీయాలి. మీరు అనుకోవచ్చు చపాతీ రోలర్తో కూడా చేయొచ్చని, కానీ చేతితో చేస్తేనే సైడ్స్కి క్రాక్స్ అనేది వచ్చి ఫాఫ్డా టెక్స్చర్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. అండ్ చూసారా, ఇలా పిండి చేతికి అతుక్కుందంటే కరెక్ట్గా ఉన్నట్టు. అంతే. అలా 1 కానీ 2 కానీ వేసుకొని ఫ్రై చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే సరిపోతుంది. ఆయిల్ కూడా ఎక్కువ పీల్చదు. చూసారు కదా, క్రిస్పీగా చిన్న చిన్న బబుల్స్ ఫామ్ అయ్యాయి. ఇంతే. ఇది చూసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి కొద్దిగా ఇంగువ, కొద్దిగా పెప్పర్ పౌడర్ని వేసి సాల్ట్ని వేసుకొని అలా కలుపుకొని దీనిపైన స్ప్రింకిల్ చేస్తే, ఇలా స్ప్రింకిల్ చేయడం వల్ల మనం నములుతుంటే స్పైసీగా బాగుంటుంది. నెక్స్ట్ పచ్చిమిర్చీలని కొన్ని ఇలా చీల్చి పెట్టుకోవాలి. ఇక్కడ నేను 7-8 వరకు పచ్చిమిర్చీలను ఫ్రై చేసుకుంటున్నాను. ఇప్పుడు ఆయిల్లోకి ఈ చీల్చి పెట్టుకున్న పచ్చిమిర్చీలను వేసి వేయించుకోవాలి. కొద్దిగా అలా వేగాక తీసి దానిపైన సాల్ట్ని స్ప్రింకిల్ చేసుకోవాలి. ఇంతే. ఆ క్రిస్పీ ఫాఫ్డాతో ఈ మిర్చీలని నములుతూ ఉంటే చాలా బాగుంటుంది. చూసారు కదా ఎంత ఈజీగా చూపించానో. సో మీరు కూడా ట్రై చేయండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.